ఇంతకుముందు చూసిన వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ రాసుకున్నాము. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ కాకుండా టెక్స్ట్ ఫీల్డ్ కూడా రాసుకోవచ్చని నేను చెప్పాను. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ కూడా తీసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే వ్యాలిడేషన్ కోసం మళ్ళీ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికి నేను టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ అని నేను ముందే రాసుకున్నాను. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ ఏంటంటే వ్యాలిడేషన్ కోసం, ఏదైనా వ్యాలిడేషన్ కోసం మనము టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ రాసుకుంటాం. సో వ్యాలిడేషన్ ఎలా చేయాలంటే ఫైనల్ ఫామ్ కీ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ కీ. ఈ గ్లోబల్ కీ ఫామ్ స్టేట్ సో ఇలా రాసుకున్నాను. ఇలా రాసుకున్న తర్వాత ఈ వ్రాప్ విత్ కాలం ఉంది కదా, సో వ్రాప్ విత్ కాలం వచ్చేసి వ్రాప్ విత్ విడ్జెట్ వచ్చేసి ఫామ్తో వ్రాప్ చేసుకున్నాను. సో ఈ ఫామ్ వచ్చేసి కీ వేరియబుల్ ఫామ్ కీ. సో ఇలా రాసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను నేమ్కి వ్యాలిడేషన్ చేస్తున్నా. వ్యాలిడేటర్ వాల్యూ if value is equal to null, next value is empty ఉంటే రిటర్న్ చేయాలి. ఏమని నల్గా రిటర్న్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇలా రిటర్న్ చేస్తున్నా. ఏమీ లేకపోతే రిటర్న్ నల్. నెక్స్ట్ ఈమెయిల్కి రాస్తున్నాను. నేను 2 వేరియబుల్స్ మాత్రమే రాస్తున్నాను. వ్యాలిడేటర్ వాల్యూ ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నల్ ఆర్ value is empty, return please enter your email. సో ఇక్కడ నేను కూడా రిటర్న్ నల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆన్ ట్యాబ్ కూడా అప్డేట్ చేయాలి. సో ఆన్ ట్యాబ్లో వచ్చేసి ఇఫ్ ఫామ్ కీ డాట్ కరెంట్ స్టేట్ డాట్ నెక్స్ట్ వ్యాలిడేట్. సో ఇది నేను మళ్ళీ వ్యాలిడేషన్ ఫామ్కి వ్యాలిడేషన్లో పెట్టుకుంటున్నాను. ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఏజ్ ఓన్లీ 3 క్యారెక్టర్స్ 2 ఉంటుంది కదా, నేను ఇప్పుడు మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 3 క్యారెక్టర్స్ తీసుకుంటున్నా. సో మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 3, ఇక్కడ మనకి 3 వచ్చేసింది. నెక్స్ట్ సెక్స్ కూడా మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 6 ఉంటుంది, నేను 8 ఇచ్చుకున్నాను. సో మేల్ ఫీమేల్ అదర్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉంటే మ్యాక్సిమం హైట్ ఉంటుంది. సో మ్యాక్సిమం లైన్స్ వచ్చేసి 3 లైన్స్ పెట్టుకున్నాను నేను. ఇది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ ఎర్రర్ వచ్చేసి దీనికి మనం ఏం చేస్తామంటే wrap with widget సింగిల్ చైల్డ్ స్క్రోల్ వ్యూ. సో చైల్డ్ స్క్రోల్ వ్యూతో అప్డేట్ చేశాను. ఈ చైల్డ్ స్క్రోల్ వ్యూతో ఏంటంటే ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఫ్లెక్సిబిలిటీ కోసం నేను చైల్డ్ స్క్రోల్ వ్యూ
తీసుకున్నాను. ఇక్కడ అడ్రస్ నేను ఇక్కడ నార్మల్గా తీసేస్తున్నాను మ్యాక్సిమం లైన్స్ అడ్రస్లో. ఇప్పుడు రన్ చేస్తున్నా, సేవ్ కొట్టాను. చూసారా ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. సో ఇదన్నమాట ఫామ్ వ్యాలిడేషన్ అంటే. ఇప్పుడు మనకి శ్రీను కోన ఫోన్ నెంబర్ వచ్చేసి 1234567890. సో దీనికి కూడా నేను మ్యాక్సిమం లెంత్ ఇచ్చుకుంటున్నా. సో మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 12. సో ప్రెసెంట్ కాబట్టి 13 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ వచ్చేసి gmail.com. అడ్రస్ వచ్చేసి ఖమ్మం. సో ఖమ్మం ఇచ్చాను. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 22. సో ఇలా మనకి అప్డేట్ అయిపోతుంది అనమాట వెంటనే. సో నెక్స్ట్ వీడియోలో వేరే విడ్జెట్ చూద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.